హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో బాయిల్డ్ ఎగ్తో ఫ్రై అండి. ఇది కొంచెం కొత్తగానే ఉంటుంది. మనకి ఎవరైనా చుట్టాలు సడన్గా వస్తే ఏం చేయాలబ్బా అని అనుకోకుండా ఎగ్స్ ఒకటి ఉంటే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బాగుందని కాంప్లిమెంట్ కూడా ఇస్తారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ఎగ్ కర్రీ తయారు చేసుకోవడానికి ఎగ్స్ ఒక 8 వరకు తీసుకున్నానండి నేను. ఈ 8 ఎగ్స్ని వాటర్ పోసేసి బాయిలింగ్కి పెట్టుకుందాము. అయితే దీంట్లో ఒకటి అట్లా వాటర్ పోయగానే పైకి తేలుతుంది చూసారా? అలా తేలితే ఏంటంటే గుడ్డు మంచిది కాదని అర్థము. అలా మీరు కూడా ఎప్పుడైనా ఎగ్స్ బాయిలింగ్కి పెట్టుకున్నప్పుడు వాటర్లో అలా తేలిందంటే పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ వేసేసుకొని ఇవి ఉడకబెట్టేసుకుందాము. ఇంతలో ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఆనియన్స్ ఒక 3 మీడియం సైజు 4 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకుందాము. చూసారా? అలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ ఉడికిపోయినాయండి. ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లనీళ్ళు పోసుకొని పొట్టు తీసేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇట్లా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ఘాటు పెట్టుకొని దాంట్లో ఉన్న ఎల్లోని బయటకు తీసేసుకోవాలి. దానికి తగలకుండా పై వైట్ వరకే తెగేలాగా చిన్న ఘాటు పెట్టుకొని అలా ఎల్లో అంతా బయటికి తీసేసుకున్నాక ఈ వైట్ అంతటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఎంత వీలుంటే అంత చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మెయిన్గా కావాల్సినవి ఏంటో చూసేద్దాము. ఈ ఎగ్ ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూను కారము, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, 2 రెబ్బలు కరివేపాకు, ఉప్పు తగినంత, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 5 స్పూన్ల వరకు నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇది కొంచెం చిటపటలాడాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసేస్తున్నానండి. ఆనియన్స్లో ఎప్పుడైనా ఎక్కువ ఆనియన్స్ ఉన్నప్పుడు సాల్ట్ ఇలా తాలింపులో వేసేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ శాతం బయటకు వచ్చేసి తొందరగా మగ్గుతాయి అన్నమాట ఆనియన్ ముక్కలు. దీంట్లో కరివేపాకు వేసేసుకుందాము. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కాబట్టి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాము. పసుపు కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఉంచి దీంట్లోనే మనం తీసుకున్న అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం దగ్గర పడినాయి కదా, ఇప్పుడు దీంట్లో తీసుకున్న అల్లం పేస్ట్ వేసేసుకుందాము. 1 స్పూన్ తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని దీంట్లోనే మనం తీసుకున్న 1 స్పూన్ కారము, జీలకర్ర పొడి, హాఫ్ స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇవి ఇప్పుడే వేసేయాలండి. వేసేసి బాగా కలుపుకోవాలి. కారం ఇదంతా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని చూసారా కొంచెం నూనె అలా పైన తేలే టైంలో అడుగు రాకుండా బాగా కలుపుతూనే ఉండాలండి. దీంట్లో ఇప్పుడు మనం
బాయిల్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని వేసేసుకుందాము. ఎగ్ ముక్కల్ని కూడా చిన్నగా గరిట ఆ ఎగ్ ముక్కలకి తగలకుండా కొంచెం సైడ్ నుంచి స్లోగా కలియపెట్టుకోవాలి. ఈ మసాలా అంతా మన ఎగ్ ముక్కలకి పట్టేలాగా పైకి కిందకి బాగా స్పీడ్గా కాకుండా మామూలుగా కలుపుకోవాలి. అడుగు రాకుండా చూసుకోండి, కలుపుతూనే ఉండండి మధ్య మధ్యలో. ఆల్రెడీ ఇవి బాయిల్ అయినవే కాబట్టి అంత ఎక్కువసేపు కూడా ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనం వేసిన మసాలాలు అంతా పట్టేలాగా ఒక 5 to 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టేసుకున్న ఈ ఎల్లోస్ ఉన్నాయి కదండి, వీటిని లాస్ట్లో వేయాలి, ముందు వేయకూడదు. ఎల్లో అన్నిటిని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ముందే. ఇవి లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి కొంచెం తొందరగా చితికిపోతాయి కాబట్టి గరిటె తగిలితే లాస్ట్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మన ఎంతో టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అండి. చూసారా ఎంత బాగుందో చూడటానికి, తింటే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.